మహాశివరాత్రి రోజున రాత్రంతా ఎందుకు మెలకువగా ఉండాలి, ఆ భోళా శంకరుడికి నీలకంఠుడు అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాల గురించి తెలుసుకుందాం. శివుడి కోసం జాగారం ఎందుకు చేయాలి అంటే ఇందుకు మూల కారణం క్షీరసాగర మథనం. దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికినప్పుడు మొదట వచ్చింది అమృతం కాదు, హాలాహలం అంటే భయంకరమైన విషం. ఆ విషం నుండి వచ్చిన మంటల కారణంగా లోకాలన్నీ దహనమవుతుంటాయి. వాటిని చూసిన విష్ణువు, బ్రహ్మ కూడా వెనకడుగు వేస్తారు. అందరూ పరిగెత్తుకుంటూ కైలాసానికి వెళ్లి మహాదేవుడిని కాపాడమని వేడుకుంటారు. అప్పుడు శివుడు ప్రపంచాన్ని రక్షించడం కోసం ఆ భయంకరమైన విషాన్ని మంచినీళ్లలాగా తాగేస్తాడు. ఆ విషం పొట్టలోకి వెళితే పొట్టలో ఉన్న లోకాలు కాలిపోతాయి, బయటకు వదిలితే బయట ఉన్నవారు చనిపోతారు. అందుకే పార్వతీదేవి భయంతో శివుడి గొంతును గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు ఆ విషం కంఠంలోనే ఆగిపోవడంతో శివుడి గొంతు నల్లగా మారి నీలకంఠుడు అనే నామంతో కీర్తించబడతాడు. అయితే శివుడు ఆ విష ప్రభావం వల్ల మూర్ఛపోకుండా ఉండటానికి దేవతలందరూ ఆ రాత్రంతా ఆయన చుట్టూ చేరి భజనలు చేస్తూ, నాట్యం చేస్తూ ఆయనను మేలుకువగా ఉంచుతారు. అందుకే మహాశివరాత్రి రోజున జాగారం చేయడం తప్పనిసరి. అంతేకాదు, ఈ జాగారం వెనుక ఒక అద్భుతమైన ఖగోళ శాస్త్రం, ఆస్ట్రానమీ కూడా దాగి ఉంది. మన పురాణాల ప్రకారం, అలాగే మన సైన్స్ అండ్ పరిశోధకులు నిర్ధారించిన అద్భుతమైన విషయాల ప్రకారం శివరాత్రి రోజున నక్షత్రాల స్థితి ఎలా ఉంటుందంటే, ఉత్తరార్ధగోళంలో అంటే నార్దర్న్ హెమిస్ఫియర్ లో గ్రహాల స్థితిగతులు ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంటాయి. ఈ రోజున భూమి యొక్క కేంద్ర పగ, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ నిట్ట నిలువుగా అంటే పై దిశగా ప్రవహిస్తుంది. సాధారణంగా మన శక్తి కిందకు లాగబడుతుంది. కానీ ఈ ఒక్క రాత్రి మాత్రం ప్రకృతి సహజంగానే మనలోని శక్తిని వెన్నెముక ద్వారా పైకి ఎగబాకేలా చేస్తుంది. అందుకే ఈ రాత్రి వెన్నెముకను వంచకూడదు, నిటారుగా ఉంచాలి అని చెప్తుంటారు. పడుకుంటే ఆ శక్తి ప్రవాహానికి అడ్డుకట్ట వేసినట్లవుతుంది. అందుకే జాగారం అత్యంత ముఖ్యం. ఇది కేవలం దేవుడి కోసం చేసే పని మాత్రమే కాదు, మన శరీరం కోసం, మన ప్రాణశక్తి కోసం ప్రకృతి ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశం. అలా శివుడు హాలాహలం మింగిన రోజున అంటే ఈ శివరాత్రి రోజున మనం జాగారం చేస్తూ శివస్తుతి గాని, శివ కీర్తనలు గాని చేస్తే స్వయంగా ఆ లోక రక్షకుడు మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తాడు. మీకు సందేహం రావచ్చు, జాగారం చేస్తే సైంటిఫిక్ గా యూజ్ అవుద్ది, అలాగే శివానుగ్రహం పొందుతాము, మరి ఉపవాసం ఎందుకు చేయమంటారు అని. శివపురాణం ప్రకారం ఉప అంటే దగ్గర, వాసం అంటే నివసించడం, ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం అని అర్థం. ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడమే కాదు, మన 11 ఇంద్రియాలు జయించడం ద్వారా మానసిక స్పష్టత మరియు సంకల్ప బలం పెరుగుతాయి. సైన్స్ పరంగా చూస్తే మన శరీరానికి విశ్రాంతి అవసరం. సంవత్సరం పొడవునా తింటూనే ఉంటాం. అందువల్ల మన జీర్ణ వ్యవస్థ అంటే డైజెస్టివ్ సిస్టమ్ ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుంది. అలాగే మన 11 ఇంద్రియాలు కూడా ఏదో ఒక కోరికతో ఉండనే ఉంటాయి. కానీ మహాశివరాత్రి రోజున గ్రహాల స్థితి వల్ల మన శరీరంలో డిటాక్సిఫికేషన్ అంటే విషతుల్యాలు, బ్యాక్టీరియాస్ బయటకు పోవడం చాలా వేగంగా జరుగుతుంది. మనం ఆహారం తీసుకుంటే మన బాడీలోని ఎనర్జీ అంతా ఆ ఆహారాన్ని అరిగించడానికే సరిపోతుంది. అదే కడుపు ఖాళీగా ఉంటే ఆ శక్తి మన మెదడును, మన చైతన్యాన్ని మేల్కొల్పడానికి ఉపయోగపడుతుంది. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మన ఇంద్రియాలు చాలా చురుకుగా ఉంటాయి. ధ్యానం చేయడానికి, దైవ చింతన చేయడానికి ఇదే సరైన సమయం. అందుకే ఉపవాసం అనేది శరీరాన్ని శుద్ధి చేసి మనసును శివుడి మీద లగ్నం చేయడానికి ఒక ఆయుధంగా పనిచేస్తుంది. ఇక మరొక విషయం, శివుడు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆయన 3వ కన్ను. దీని గురించి ఎన్నో కథలున్నాయి. శివుడికి కోపం వస్తే 3వ కన్ను తెరుస్తాడు, ఎదుటి వారిని భస్మం చేస్తాడు అని. నిజానికి దీని అర్థం వేరు. మనకు 2 కళ్ళున్నాయి. ఇవి భౌతిక ప్రపంచాన్ని మాత్రమే చూడగలవు. రంగులు, రూపాలు, మనుషులు ఇవన్నీ ఈ 2 కళ్లకు కనిపిస్తాయి. కానీ సత్యాన్ని చూడాలంటే ఈ 2 కళ్ళు సరిపోవు. అంతర్నేత్రం తెరచుకోవాలి. అదే జ్ఞానం. ఎప్పుడైతే మనిషికి జ్ఞానం కలుగుతుందో అప్పుడు అజ్ఞానం కాలి బూడిదవుతుంది. మన్మధుణ్ణి శివుడు 3వ కంటితో కాల్చాడు అంటే తనలోని కామాన్ని, కోరికలను జ్ఞానంతో జయించాడు అని అర్థం. మహాశివరాత్రి సాధన యొక్క ముఖ్య ఉద్దేశం అదే. మనలోని లోకాన్ని చూస్తూ ఆ జ్ఞాన నేత్రాన్ని అంటే థర్డ్ ఐ ఆఫ్ పీనియల్ గ్లాండ్ ని మేల్కొల్పడం వలన జ్ఞాపక శక్తి పెరిగి, జ్ఞానం కలిగి చైతన్యం పెరుగుతుంది. అందుకే
ఈ మహోన్నతమైన రోజున మీరు మీ మనసులో ఉన్న కోరికను మనస్ఫూర్తిగా కోరుకొని శివుడికి చెబితే ఆయన ఆ కోరికను తప్పకుండా నెరవేరుస్తారు. ఎలా అంటే, ముందు జన్మలో గుణనిధి అనే బ్రాహ్మణుడు మత్తుకు బానిసై మందు తాగుతూ చిల్లర తిరుగుళ్ళు తిరుగుతూ ఉండేవాడు. అతడు ఈ శివరాత్రి రోజున ఒక్క దీపాన్ని శివుడి ముందు పెట్టడం వల్ల శివానుగ్రహం పొంది మరుసటి జన్మలో కుబేరుడిగా జన్మిస్తాడు. అంతటి మహిమలు